వెల్కమ్ బ్యాక్. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది హార్డ్ అసెషన్ వర్సెస్ సాఫ్ట్ అసెషన్. మన ప్రీవియస్ దాంట్లో చూసుకుంటే మన హార్డ్ అసెషన్ ఎలా ఉంటాయనేది మనం ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్లో క్రియేట్ చేస్తాం. ఓకే, సాఫ్ట్ అసెషన్స్లోకి వెళ్ళామంటే బేసిక్గా సాఫ్ట్ అసెషన్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఎక్స్పెక్టెడ్ డాట్ సాఫ్ట్. సాఫ్ట్ యొక్క బై డిఫాల్ట్ ఏంటి? బై డిఫాల్ట్ ఫీల్డ్ అసెషన్స్ విల్ బి టర్మినేట్ test execution. Playwright also supports a soft assertion. Failed soft assertions do not terminate the test execution but mark the test as a failed. అంటే సాఫ్ట్ అసెషన్ హార్డ్ అసెషన్ ఏంటి, ఆటోమేటిక్గా మనకి ఫెయిల్ అని టర్మినేట్ అయిపోతుంది. బట్ మనకు సాఫ్ట్ అసెషన్లో అలా ఉండదు. ఫెయిల్ అవుతుంది బట్ ఫెయిల్ అనే చూపిస్తుంది, బట్ లాస్ట్లో అది చూపిస్తుంది, టర్మినేట్ అయితే అవ్వదు. మరి ఎలా ఈ పర్టికులర్ కేసులో ఎలా ఉంటుంది అనేది చెక్ చేద్దాం. ఓకే, మన లాస్ట్ వీడియో సెషన్లో కూడా మనం చూసుకుంటే ఈ పెట్టుకున్నాక ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఓకే, ఐ జస్ట్ కాపీయింగ్ కోడ్ లాస్ట్ వీడియోలో నుంచి నేను కాపీ చేస్తాను. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అదే చేయనవసరం. ఇక్కడ ఈ 2 వచ్చి కట్ చేద్దాం అండ్ ఎండ్ ఆఫ్ దిస్ స్టెప్లో మనం పేస్ట్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ తీసేస్తున్నాం. ఓకే, ఇది ఇప్పుడు నేను చేస్తాను ఇదేంటి, హార్డ్ అసర్షన్. ఓకే, సేమ్ కోడ్ అంతా ఒకటే, బట్ ఏంటంటే జస్ట్ ఫర్ చేంజింగ్ అండర్స్కోర్ సాఫ్ట్ స్పెక్టర్ టిఎస్. ఇదేంటి బేసిక్ గా పర్టికులర్ గా టు బి ఎంటీ ప్లేస్ దగ్గర రిమైనింగ్ 2 స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. లోడింగ్ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఇది. చూడండి, ఎంటర్ చేసింది, మనకు ఫెయిల్ కూడా అయిపోయింది. ఓకే, ఎంటీ అండ్ రిమైనింగ్ 2 స్టెప్స్ మీకు ఎగ్జిక్యూట్ జరిగింది. ఎక్కడ స్టాప్ అయింది? లైన్ నెంబర్ 7 దగ్గర స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ పర్టికులర్ స్టెప్ దగ్గర స్టాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదే కోడ్ని నేను కాపీ చేసుకుంటాను. ఓకే, పేస్ట్. అండ్ ఇక్కడ ఏంటి, మనకి సాఫ్ట్ అసెషన్ రావాలి. సాఫ్ట్ అసెషన్ బై డిఫాల్ట్ గా మనకి ఏం రావాలి తీసుకుంటాం, ఎక్స్పెక్టెడ్ డాట్ సాఫ్ట్. ఈ పర్టికులర్ కమాండ్ తో మనము సాఫ్ట్ ని క్రియేట్ చేస్తాము. ఓకే, అండ్ ఇక్కడ నేను సాఫ్ట్ చేస్తాను, ఎక్స్పెక్టెడ్ డాట్ సాఫ్ట్. ఓకే, అండ్ మీకు చూసుకుంటే ఇప్పుడు రన్ చేద్దాం. సేమ్ కోడ్, జస్ట్ నేను అంతకుముందు హార్డ్ లో చేసి ఇప్పుడు సాఫ్ట్ లో చేసాను, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ మాత్రం చేంజ్. మనకి ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు ప్రీవియస్ ఏమైంది మనకు, ఇక్కడ చూస్తే ప్రీవియస్ దాంట్లో మనకు ఫస్ట్ ఇక్కడే స్టాప్ అయిపోయింది, రిమైనింగ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ టు బి ఎంటీ దగ్గర స్టాప్ అయింది ప్రీవియస్ ఎగ్జిక్యూషన్ లో. ఈ ఎగ్జిక్యూషన్ లో చూడండి, ఈ రెండు కూడా ఇక్కడ మనకు ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి లాస్ట్ లో టు బి విజిబుల్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది టు బి ఎడిటబుల్, టు బి విజిబుల్. ఈ రెండు కూడా వెరిఫై చేసింది. అట్ ద సేమ్ టైం మనకు ఈ పర్టికులర్ దగ్గర ఫెయిల్ అనేది కూడా చూపించింది. ఓకే, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఇది అనమాట. సాఫ్ట్ ఏంటంటే అక్కడ రిమూవ్ చేయదు, అంటే స్టాప్ చేయదు, అండ్ నెక్స్ట్ అనేది స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీని యొక్క మెయిన్ ఉద్దేశం సాఫ్ట్ అసెషన్ అనమాట. ఓకే, మీకు ఈవెన్ సెలీనంలోకి వెళ్ళిన సాఫ్ట్ అసెషన్స్, హార్డ్ అసెషన్స్ ఉంటాయి. హార్డ్ అసెషన్ ఎప్పుడు కూడా ఇమీడియట్ గా స్టాప్ చేస్తుంది, సాఫ్ట్ అసెషన్ ఇమీడియట్ గా చేయదు. అండ్ లాస్ట్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్ళాక ఫెయిల్ అని చూపిస్తుంది, ఎగ్జిక్యూషన్ స్టాప్ చేయకోకుండా. ఓకే, ఇది దీని మధ్య డిఫరెన్స్. ఈవెన్ మీరు ఎప్పుడైనా కానీ ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నా కూడా సాఫ్ట్ అసెషన్ వాడుకున్నారంటే ఈజీగా మీకు
చివరిలో మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ లేకోకుండా మిగతా స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ డిపెండెన్సీ ఉంది పర్టికులర్ స్టెప్‌లో అంటే ఖచ్చితంగా మనకు అన్ని స్టెప్స్ ఫెయిల్ అవుతాయి. డిపెండెన్సీ లేవు అనుకుంటే ఈజీగా మనం రన్ చేసుకోవచ్చు. ఓకే. ఇదండి టోటల్‌గా మనకు హార్డ్‌వేర్ సెషన్‌కి అండ్ సాఫ్ట్‌వేర్ సెషన్స్‌కి మెయిన్ డిఫరెన్స్. ఐ హోప్ మీకు ఈ పర్టిక్యులర్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.